అణ్వాయుధాల పరీక్షలను తిరిగి నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు అవకాశాలు సృష్టించింది. మరోసారి అణు పరీక్షలు నిర్వహించేందుకు భారత్కు సరైన అవకాశం దొరికింది. పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ నుంచి అణు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కూడా తిరిగి అణు పరీక్షలు చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అణ్వాయుధాల పరీక్షలను తిరిగి నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి అణు పరీక్షలు చేపట్టేందుకు భారత్కు సరైన అవకాశం దొరికింది. పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కూడా తన అణుశక్తిని బలోపేతం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో భారత్ మళ్లీ అణు పరీక్షలు జరపాలనే డిమాండ్లొస్తున్నాయి. 1998 పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత భారత్ స్వచ్ఛందంగా నిషేధాన్ని పాటిస్తోంది. కానీ అమెరికా అణు పరీక్షలు చేయాలని ట్రంప్ తీసుకున్నా చైనా, పాక్ కూడా అణు పరీక్షలు చేస్తున్నట్లు ట్రంప్ చెప్పడం మరోసారి న్యూక్లియర్ టెస్టులు చేసుకునేందుకు భారత్ కు మార్గం సుగమం చేస్తోంది. ప్రస్తుత పరిణామాల మధ్య అణ్వాయుధ పరీక్షలపై నిషేధం అంశంలో భారత వైఖరిపై పలువురు నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. పొరుగు దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కూడా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. అదే జరిగితే హైడ్రోజన్ బాంబు ఉత్పత్తిని ధృవీకరించేందుకు భారత్ కు అవకాశం లభించనుంది. 2025 నాటికి 9 దేశాలు భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, పాక్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. వీటిలో 5 దేశాలు అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ లు హైడ్రోజన్ బాంబులు కలిగి ఉన్నాయి. భారత్, ఉత్తర కొరియా కూడా తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెబుతున్నా పూర్తిస్థాయి ధృవీకరణ లేదు. ఇప్పుడు అణు పరీక్షలు నిర్వహించుకునే ఛాన్స్ భారత్ ముందు ఉండడంతో హైడ్రోజన్ బాంబు ఉత్పత్తిని ధృవీకరించుకునేందుకు అవకాశం లభించింది. 2025 నాటికి భారత్ వద్ద 180 అణు వార్ హెడ్లు ఉన్నాయి. పాక్ వద్ద 170 ఉండగా డ్రాగన్ వద్ద 600కి పైగా ఉన్నాయి. 2030 నాటికి చైనా వద్ద అణ్వాయుధాల నిల్వలు 1000కి చేరే అవకాశాలున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ ను ఎదుర్కోవచ్చు, కానీ చైనా వద్ద ఉన్న అణుశక్తి సామర్థ్యం ఆందోళన కలిగిస్తోందని నిపుణులంటున్నారు. ప్రధానంగా చైనా వద్ద ఉన్న ఎలాంటి క్షిపణినైనా నిలువరించగల ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్ FOBS సామర్థ్యం మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని భారత్ మరోసారి అణు పరీక్షలు నిర్వహించాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.